బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఫీజులు కడితేనే గ్రేస్ మార్కులు వేస్తామని ప్రైవేటు కాలేజీలు యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు వేముల రామకృష్ణ. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లో బకాయిలు రాకుండా విద్యార్థులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న అందరూ క్యాబినెట్స్ అందరూ కలిసి ఏమంటారు, డ్రోన్ షో చేస్తాం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కే విధంగా డ్రోన్ షో చేస్తామంటారు. మాకు డ్రోన్ షోలు వద్దు, మాకు మౌలిక ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో టాయిలెట్లు ఏర్పాటు చేయండి. మాకు డ్రోన్ షోలు వద్దు, మాకు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయండి. డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయడం వల్ల మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కండి తప్ప ఈ డ్రోన్ షోల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మాకెందుకు? ఈ రోజు ఎగ్జామ్స్ పీరియడ్, కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, మాకు స్కాలర్షిప్లు రావట్లేదు, బకాయిలు రావట్లేదు, ఇప్పుడు మీరు డబ్బులు కడితేనే ఫీజులు చెల్లిస్తేనే గ్రేస్ మార్కులు వేస్తామంటా ఉన్నారు. విద్యార్థులు అవమానంతో కాలేజ్కి రావడం లేదు. కాలేజీకి పోతే మమ్మల్ని ఫీజులు అడుగుతా ఉన్నారు, 10 మంది ముందర స్టూడెంట్స్ ముంగట మాకు అవమానం అవుతున్నది. కాలేజీకి వెళ్ళట్లేదు, వీళ్ళు కాలేజీలకు వెళ్ళట్లేదు. విద్యార్థులు కాలేజీలకు పోకపోవడం వల్ల అటెండెన్స్ ఉండడం లేదు, అటెండెన్స్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ ఫీజు తీసుకోవడం లేదు. తద్వారా విద్యార్థులందరూ నష్టపోతా ఉన్నారు.